ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాలము ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా? మనరమ్యంగా ఉన్నదా? ఈ స్థలమును చూసారా? చాలా మనరమ్యమైన ఒక స్థలము. ఇది ఎక్కడని చూస్తున్నారా? మియన్మార్ దేశము ఉన్నది కదా, బర్మా దేశము. దాని యొక్క ఒక గొప్ప నది ప్రవహించుచున్నది. అది యాంగూన్ నది అని చెప్పుచున్నారు. ఆ నది ఒడ్డున నిలబడి మీతో మాట్లాడుచున్నాను. మీరు గొప్ప నదిని చూస్తున్నారు. కొంత దూరం వెళితే అది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ నుండి చూస్తే తెలుస్తుంది. చాలా అందమైన ఒక స్థలము. ఈ స్థలం నుండి మీతో మాట్లాడడం నాకు అధికమైన సంతోషము. మియన్మార్ దేశము చాలా అందమైన దేశము, ఆశీర్వాదమైన దేశంగా ఉన్నది. అయితే ప్రజలే పాపం అనేకమైన శ్రమలను అనుభవించుచున్నారు. ఇక్కడ నిరంతరమైన సమాధానం కలుగుటకు మనం ఆసక్తితో ప్రార్థించాలి. దేశము లోపల యుద్ధము జరిగి రక్తం కారుచున్నది. ఇదంతయు నిలిపివేయబడి ప్రజలకు సమాధానం కలుగునట్లు ప్రార్థించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దాని కొరకు కన్నీటితో మేము ప్రార్థించాము. మార్పు కలుగునని విశ్వసించుచున్నాము. మీరు ఈ దేశం కొరకు ప్రార్థన చెయ్యండి, సరేనా? సరే, అది అటు ఉండనివ్వండి. మా జీవితంలో ఒకే పోరాటము సమస్యగా ఉన్నదయ్యా అని అంటున్నారా? దేనికి దిగులు చెందకండి. ఈ దినం దేవుడు ఒక వాక్యమును ఇచ్చుచున్నారు. యెషయా 32:17 నా జనులు మిశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చూసారా? దేవుడు చెబుతున్నారు, నా జనులు సమాధాన ఒక స్థానముల యందు నిరంతరమైన నివాస స్థలములు, సుఖకరమైన స్థలముల యందు నివసించెదరు. స్థిరత్వం లేకుండా అలమటిస్తున్నామండి. నిరంతరంగా ఒక ఇల్లుంటే సెటిల్ అవుతాము. ఒక్కొక్క ఇంటికి మారుతున్నాము. ఉద్యోగం మారుతున్నది. ఒక స్థిరంగా ఉండలేకపోతున్నాము. పిల్లల జీవితం బాధింపబడుచున్నది. స్థిరంగా దేన్ని చెయ్యలేకపోతున్నాము. దేవుడు చెబుతున్నారు, నా జనులు నిరంతరము అక్కడ నివసించెదరు. నెమ్మది సమాధానం కలిగిన స్థలముల యందు వారు నివసించినట్లు చేసేదను. మీకే దేవుడు వాక్కునిచ్చుచున్నారు. ఒక విదేశమునకు ఒకసారి సేవకు వెళ్ళినప్పుడు ఒక ప్రియమైన సహోదరుడు అతని ఇంట్లో మాకు నివాసము ఏర్పరిచారు. ఆ ఇంటికి మమ్మలను తీసుకువెళ్లారు. ఆ వీధి చాలా ఇరుకైనది. ఎక్కడ చూసినా జనసమూహము. ఒక విధముగా కలవర భూమి వలె ఉన్నది. ఇంటిలోనికి వేగంగా తీసుకెళ్లారు. ఇల్లు వదిలి బయటికి రాకూడదు. బయటికి వచ్చితే సమస్య. ఇది ఒక సరైన స్థలము కాదు బ్రదర్. ఈ స్థలము మాకు నెమ్మది లేని స్థలము. రౌడీలు, తాగుబ్రోతులు, దుర్మార్గులు తిరిగే స్థలము. ఇంట్లో ఉన్నంత వరకే సేఫ్, బయటికొస్తే ఆపదని చెప్పారు. ఇలాంటి స్థలమును మార్చి దేవుడు మాకొక మంచి నెమ్మదైన పరిస్థితులు ఇచ్చుటకు ప్రార్థించండి అని చెప్పారు. నిజంగానే ఒక వేదనకరమైన, సంతోషంగా నివసించలేని పరిస్థితి. బిక్కుమంటూ వారి కొరకు ప్రార్థించాము. 1 సంవత్సరం తర్వాత వెళితే సొంత ఇంటిని తీసుకున్నాము. ఇప్పుడు స్థిరంగా ఉండే ఒక ఇంటిని దేవుడు ఇచ్చారు. ఆ స్థలమునకు తీసుకుని వెళితే చాలా నెమ్మదిగా ఉన్నది. రోడ్లు చాలా పెద్దవిగా ఉన్నవి. మంచి చెట్లు ఉన్నవి, వృక్షములు ఉన్నవి. ఇంటి బయట చాలా నెమ్మది అయిన పరిస్థితి. అప్పుడు చెప్పాను, ముందున్న దానికంటే ఇది ఎంతో మేలు అన్నప్పుడు వారు, అవును బ్రదర్, దేవుడు మా ప్రార్థనను విని మాకు సమాధానమైన నివాస స్థలమునకు ప్రభు తీసుకుని వచ్చారు. పరిస్థితిని చూస్తే అక్కన పక్కన ఉన్నవారు చాలా నెమ్మది అయిన మంచివారు. ఈ స్థలమే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక సమాధానంగా ఉంటుంది అని చెప్పారు. వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఇదే దేవుడిచ్చిన వాక్కు. సమాధాన నివాస స్థలములయందు నేను వారిని నివసింపజేయుదును. ఎవరు నా ప్రజలు? మీరు ఆయన ప్రజలుగా ఉన్నారా? దేవుని పిల్లలుగా ఉన్నారా? దేవుని ప్రజలైతే ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనము ప్రేమ కలిగి ఉండాలి. ఆయన శాంతమూర్తి కనుక మనము శాంతం గలవారుగా ఉండాలి. అప్పుడే కదా దేవుడి ప్రజలని చెప్పగలము. ఇష్టానుసారంగా పాపములో జీవించి మేం కూడా దేవుని ప్రజలమే, ఆయన నన్ను ఆశీర్వదించాలని అంటే ఎలా కుదురుతుంది? కనుక యేసుని మనం హృదయంలో సొంతం చేసుకుని, దేవా నేను నీ బిడ్డను, మీ ప్రజను అన్న అనుభవమును మీరు పొందుకున్నారంటే మీ కొరకు అన్నిటినీ ప్రభువు చేయుదురు. సమాధానమైన నివాస స్థలములలో నివసింపజేయుదురు. స్థిరమైన నివాస స్థలములలో నివసింపజేయుదురు. మీకు చేయుదురు. సొంత ఇంటిని ఇచ్చెదరు. స్థిరమైన ఒక ఉద్యోగం ఇచ్చెదరు. స్థిరమైన బిజినెస్ ఇచ్చెదరు. అలమటించుచూ ఉన్నామండి. అలాగే నెమ్మది లేక ఉన్నామని అనుకుంటున్నారా? ఈ దినం ఈ వాగ్దానమును చెప్పి ప్రార్థన చేయండి. మంచి ఒక ఆశీర్వాదమైన స్థలములో మీరు నివసించినట్లు ప్రభు ఆశీర్వదించెదరు. విశ్వసించెదరా?
యేసయ్యా, నేను మీ ప్రజనయ్యుండాలి. ఎప్పుడు మీ బిడ్డగా, మీ కుటుంబస్తులుగా మేము ఉండాలి. మేమెప్పుడు సమాధానమైన స్థలములో, స్థిరమైన స్థలములో దేవా సంతోషముగా మేము నివసించినట్లు చేయుదునని వాక్కునిచ్చితిరి. మాకు సొంతంగా ఒక స్థలము ఇచ్చి, ఆ స్థలములో సమాధానముగా, నెమ్మదిగా, భద్రతతో ఉండుటకైనా ఒక స్థలమును ఇచ్చి మమ్మును ఆశీర్వదించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.